ప్రజా గాయకుడు గద్దర్ ఆధ్వర్యంలో ఓ కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. 30 ఏళ్లుగా సిపిఐ మావోయిస్ట్ పార్టీలో అనుబంధ సంస్థ అయిన జననాట్య మండలి ద్వారా ఎంతో సేవనందించిన గద్దర్ కొద్ది నెలలుగా మౌనంగా ఉన్నారు. గద్దర్ తీరు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉందని అటు మావోయిస్ట్ పార్టీ కూడా అసంతృప్తితో ఉంది. అంతేగాక ఇటు తెలంగాణలో కూడా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం లేదు, రాజకీయ స్తబ్దత ఉంది. అటు టీడీపీ కూడా దానిని ఇప్పట్లో పూడ్చే అవకాశం లేదు. కోదండరాం వ్యతిరేక స్వరం వినిపిస్తున్నా పార్టీ పెట్టడంలో ఎంతవరకు సక్సెస్ అవుతాడో తెలియదు. ఇంతకు ముందు కూడా పార్టీ పెట్టాలని ప్రయత్నాలు చేసిన గద్దర్ ఇప్పుడు ఇది అనువైన సమయంగా భావిస్తున్నారు. ప్రజాస్వామ్య ఎజెండాగా పార్టీని ఏర్పాటు చేయాలని, త్యాగాల తెలంగాణ పార్టీ అని నామకరణం చేయనున్నారని సమాచారం. ఏప్రిల్ 6 నాటికి గద్దర్ కాల్పులకు 20 ఏళ్లు పూర్తవుతాయి. అదే రోజున కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించారు గద్దర్. సరైన రాజకీయ ప్రత్యర్థి లేని స్థితిలో తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టి పొలిటికల్ వాక్యూమ్ ఫిల్ చేయాలనుకుంటున్న గద్దర్ ఎంతవరకు సఫలమవుతారో వెయిట్ అండ్ సీ.